Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం కాంపిటేటివ్ ఇంగ్లీష్లో భాగంగా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియో లెసన్లో ఈ పాసివ్ వాయిస్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా స్టేట్మెంట్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి ఏ విధంగా మారుస్తారు, చేంజ్ చేస్తారనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ప్రధానంగా పాసివ్ వాయిస్ చేయాలంటే యాక్టివ్ వాయిస్ బాగా తెలిసి ఉండాలి. యాక్టివ్ వాయిస్ బాగా తెలిసి ఉండాలంటే టెన్సెస్ అనేవి మనకి బాగా ఐడియా ఉన్నట్లయితే ఈ స్టేట్మెంట్స్ని చాలా ఈజీగా మనం యాక్టివ్ నుంచి పాసివ్కి మనం మార్చుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక సింగులర్ సెంటెన్స్ని, ప్లూరల్ సెంటెన్స్ని తీసుకొని వాటిని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా మార్చాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అంటే ఈ రెండు వాక్యాలు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి, ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్. వీటిని మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని తీసుకుందాం. ఐ ప్లే క్రికెట్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఐ అనేది సబ్జెక్ట్, ప్లే అనేది వెబ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వెబ్ ప్లస్ ఆబ్జెక్ట్గా ఈ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది యాక్టివ్ వాయిస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది ఈ వాక్యం. ఎందువల్లంటే ఇక్కడ ప్లే అనే V1 మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. దీన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని తీసుకొని సబ్జెక్ట్గా మార్చాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటుంది? క్రికెట్ ఉంది. ఆ క్రికెట్నే తీసుకొచ్చి ఇక్కడ మనం సబ్జెక్ట్గా మార్చాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్ అనేది ఆలోచించాలి. క్రికెట్ అనేది మనం సింగులర్గా తీసుకుంటున్నాం కాబట్టి సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఎప్పుడు కూడా ఈజ్ అనే బీ ఫామ్ని మనం యూజ్ చేయాలి ఆఫ్టర్ సింగులర్ సబ్జెక్ట్. పాసివ్ వాయిస్లో ఈజ్ యూజ్ చేయాలి సింగులర్ కాబట్టి. ఈజ్ యూజ్ చేసి ఇక్కడ ఏదైతే వెర్బ్ ఉందో ఆ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని మనం తీసుకోవాలి. ఇక్కడ వెర్బ్ ఏది ఉంది? ప్లే ఉంది. ప్లే అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఏంటి? ప్లేడ్. ప్లేడ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఐ ప్లే క్రికెట్ అనే వాక్యంలో నేను క్రికెట్ ఆడుతాను అని చెప్పి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నా చేత క్రికెట్ ఆడబడుతుంది. అంటే నేను క్రికెట్ ఆడుతాను. అంటే అక్కడ చేసేవాళ్ళు ఎవరు? నేను. అంటే ఇక్కడ చేసేవాళ్ళు ఉన్నారు, అంటే ఏజెంట్ ఉన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా బై యూజ్ చేయాలి. బై యూజ్ చేసి ఆ బై తర్వాత ఇక్కడ ఐ ఏదైతే ఉందో, ఇక్కడ ఐ అనేది ఏంటి? సబ్జెక్ట్ ప్రొనౌన్. ఐ ఏదైతే ఉందో ఆ ఐ యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయిన మీని మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఐని సబ్జెక్ట్లో యూజ్ చేస్తాం. ఐని ఆబ్జెక్ట్గా మార్చినట్లయితే, అంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ యూజ్ చేసినట్లయితే అది మీగా చేంజ్ అవుతుంది. సో ఫైనల్గా మనకు వచ్చే సెంటెన్స్ ఏంటి? క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై మీ. అంటే క్రికెట్ నా చేత ఆడబడుతుందని చెప్పి దాని యొక్క మీనింగ్. ఇది పాసివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే. అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ప్లూరల్ సెంటెన్స్ తీసుకుందాం. అంటే ఒక ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్న వాక్యాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఎలా పాసివ్లో మార్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వి పెయింట్ ద బిల్డింగ్స్. చూడండి, వి సబ్జెక్ట్, పెయింట్ వెబ్, ద బిల్డింగ్స్ అనేది ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అయితే దీన్ని పాసివ్ వాయిస్లో మార్చాలి. సో పాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలని. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటుంది? ద బిల్డింగ్స్ ఉంది. ఇక్కడ మనం సబ్జెక్ట్గా మార్చాం ది బిల్డింగ్స్ అని. అయితే ఇక్కడ ది బిల్డింగ్స్ అనేది ఏంటి? ప్లూరల్. ఇక్కడ అలా కాదు, క్రికెట్ అనేది సింగులర్. ఇక్కడ ద బిల్డింగ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ తర్వాత మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాసివ్ వాయిస్లో ఆర్ అనే బీ ఫామ్ని యూజ్ చేయాలి. ఏఆర్ఈఆర్. సో ఆర్ యూజ్ చేస్తాం బిల్డింగ్స్ తర్వాత. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే వెబ్ ఉందో ఆ వెబ్ యొక్క థర్డ్ ఫామ్ని మనం తీసుకోవాలి. ఇక్కడ వెర్బ్ ఏంటుంది? పెయింట్ అనే వెర్బ్ ఉంది. దీని యొక్క థర్డ్ ఫామ్ ఏంటి? పెయింటెడ్. పెయింటెడ్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ పెయింట్ ఎవరి చేత వేయబడుతుంది? వి, మా చేత వేయబడి. అంటే ఇక్కడ ఏజెంట్ ఉంది కాబట్టి ఇక్కడ బై యూజ్ చేసి ఇక్కడ ఏదైతే వి ఉందో సబ్జెక్ట్ ప్రొనౌన్గా దీని యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? అస్. అస్ అని తీసుకొచ్చి ఇక్కడ మనం ఉంచడం జరిగింది. ఫైనల్గా మనకు వచ్చే సెంటెన్స్ ఏంటి? ద బిల్డింగ్స్ ఆర్ పెయింటెడ్ బై అస్. అంటే ఆ బిల్డింగ్స్ మా చేత పెయింట్ చేయబడతాయి, రంగులు వేయబడతాయి అని చెప్పి దీని యొక్క పాసివ్ వాయిస్. ఇలా మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ విధంగా మనం మార్చాలి. ఇప్పుడు మిగతా టెన్సెస్లో కూడా ఈ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి సెంటెన్స్ ఎలా మార్చాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వాక్యాన్ని పాసివ్లోకి ఎలా మార్చాలని చూద్దాం. ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యాన్ని తీసుకుందాం. ఐ ఆమ్ ప్లేయింగ్ ద క్రికెట్.
ఐ సబ్జెక్ట్ యామ్ ప్లేయింగ్ వెబ్ ద క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని పాసివ్ వాయిస్లో మార్చాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి ఎవరు? ద క్రికెట్. సో ద క్రికెట్ తీసుకున్నాం. తర్వాత ద క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. ఎప్పుడు కూడా మనం పాసివ్ వాయిస్లో కంటిన్యూస్ టెన్సెస్లో బీయింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బీయింగ్ యూజ్ చేసిన తర్వాత ఈ ప్లే అనే వెర్బ్ యొక్క V3 ప్లేడ్ తీసుకున్నాం. తర్వాత బై ఉంచాం. తర్వాత అక్కడ ఐ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్, ఐ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? మీ యూజ్ చేస్తాం. సో ఫైనల్గా ద క్రికెట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై మీ అనేది పాసివ్ వాయిస్. అంటే క్రికెట్ నా చేత ఆడబడుతూ ఉందని చెప్పి దాని యొక్క మీనింగ్. ఇప్పుడు ప్లోరల్ తీసుకుందాం. వీఆర్ పెయింటింగ్ ద బిల్డింగ్స్, ఇది ప్లోరల్. సో సబ్జెక్ట్ వి, ఆర్ ప్లేయింగ్ అనేది వెబ్, ది బిల్డింగ్స్ అనేది ఆబ్జెక్ట్. దీన్ని పాసివ్ వాయిస్లో మార్చుదాం. ది బిల్డింగ్స్ని మనం ఇక్కడ సబ్జెక్ట్గా తీసుకుందాం పాసివ్ వాయిస్లో, బిల్డింగ్స్. అయితే బిల్డింగ్స్ అనేది ఏంటి? ప్లోరల్. సో ది బిల్డింగ్స్ ప్లోరల్ కాబట్టి మనం ఇక్కడ ఆర్ యూజ్ చేయాలి. ఆర్ యూజ్ చేసి తర్వాత బీయింగ్ యూజ్ చేసి ఈ పెయింటర్ వెర్బ్ యొక్క V3 ఏంటి? పెయింటెడ్ తీసుకొని బై ఉంచి ఇక్కడ అస్ యూజ్ చేసింది వాళ్ళంటే వి అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? అస్. కాబట్టి ద బిల్డింగ్స్ ఆర్ బీయింగ్ పెయింటెడ్ బై అస్ అంటే బిల్డింగ్స్ అనేవి మా చేత పెయింట్ చేయబడుతూ ఉన్నాయని చెప్పి ఇలా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి సింగులర్ ప్లూరల్ని ఇలా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ ప్లేడ్ ద క్రికెట్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఐ సబ్జెక్ట్ హ్యావ్ యూజ్ చేసిన తర్వాత V3 యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని పాసివ్లో మార్చుదాం. ద క్రికెట్ తీసుకొచ్చాం న్యూ సబ్జెక్ట్గా. ద క్రికెట్ అనేది ఏంటి? సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ యూజ్ చేసి తర్వాత బీన్ యూజ్ చేస్తాం. ఎప్పుడు కూడా పెర్ఫెక్ట్ టెన్సెస్లో మనం హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ మనం యూజ్ చేస్తాం. ఎప్పుడు కూడా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో పాసివ్లో మార్చేటప్పుడు ఈ హ్యాస్ బీన్ తర్వాత ఈ ప్లే అనే వెర్బ్ యొక్క V3 ఏంటి? ప్లేడ్. అంటే యాస్టీస్గా ఇక్కడ ఏదైతే ప్లేడ్ ఉందో ఆ ప్లేడ్ని తీసుకో. ఎందువల్లంటే ఇక్కడ యాక్టివ్లో V3ని యూజ్ చేస్తాం, పాసివ్లో కూడా అదే V3ని యూజ్ చేస్తాం. తర్వాత బై ఉంచిన తర్వాత మీని తీసుకోవచ్చు. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్, మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. సో ఫైనల్గా మనకు వచ్చిన సెంటెన్స్ ఏంటి? ద క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేడ్ బై మీ, క్రికెట్ నా చేత ఆడబడిందని చెప్పి దాని యొక్క పాసివ్. ఇప్పుడు ప్లోరల్ తీసుకుందాం. వీ హ్యావ్ పెయింటెడ్ ద బిల్డింగ్స్, అది ప్లోరల్. వి సబ్జెక్ట్, హ్యావ్ V3 ఆబ్జెక్ట్. దీన్ని పాసివ్లో మార్చుదాం. ద బిల్డింగ్స్ కొత్త సబ్జెక్ట్. ద బిల్డింగ్స్ తర్వాత ఇక్కడ హ్యావ్ బీన్ యూజ్ చేసింది వాళ్ళంటే ద బిల్డింగ్స్ అనే ప్లోరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ యూజ్ చేయాలి. అదే సింగిల్ అయితే హ్యాస్ యూజ్ చేయాలి. హ్యావ్ బీన్ యూజ్ చేసిన తర్వాత ఈ పెయింటెడ్ యాస్టీస్గా తీసుకున్నాం V3గా. నెక్స్ట్ బై యూజ్ చేసి అస్ తీసుకున్నాం. అస్ ఎందుకంటే ఇక్కడ వి అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ ఉంది. ఈ వి అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? అస్. సో ఫైనల్గా ద బిల్డింగ్స్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బై అస్ అనేది పాసివ్ వాయిస్గా మనకి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఫోర్త్ టెన్స్ అయిన ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి పాసివ్ వాయిస్ ఉండదు. నెక్స్ట్ వన్ సింపుల్ పాస్ట్. ఐ ప్లేడ్ క్రికెట్, ఐ సబ్జెక్ట్, ప్లేడ్ వెబ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం V2నే యూజ్ చేస్తుంటాం. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని పాసివ్ వాయిస్లో మార్చడానికి ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ క్రికెట్ని సబ్జెక్ట్గా తీసుకున్నాం. క్రికెట్ తర్వాత ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ మనం వాజ్ అనే బీ ఫామ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత. ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ కనుక ఓకే. క్రికెట్ వాస్. నెక్స్ట్ వన్ ప్లేయిన్ యాస్టీస్గా ప్లేడ్గా తీసుకున్నాం. అయితే గ్రామటికల్గా చూసుకుంటే ఇక్కడ ప్లేడ్ అనేది V2, ఇక్కడ ప్లేడ్ అనేది V3. ఓకే. నెక్స్ట్ వన్ ఏజెంట్ బై, నెక్స్ట్ వన్ మీ. సో ఐ కాబట్టి ఇక్కడ మీ యూజ్ చేస్తాం. క్రికెట్ వాస్ ప్లేడ్ బై మీ, ఇది పాసివ్ వాయిస్ సింగులర్గా. ఇప్పుడు ప్లూరల్ చూద్దాం. వి పెయింటెడ్ ద బిల్డింగ్స్, ఇది యాక్టివ్ వాయిస్. వి సబ్జెక్ట్, పెయింటెడ్ V2 అంటే వెబ్, ద బిల్డింగ్స్ అనేది ఆబ్జెక్ట్. దీన్ని పాసివ్గా ఎలా మార్చాలో చూద్దాం. ద బిల్డింగ్స్ తీసుకున్నాం, ఇక్కడ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకున్నాం. ద బిల్డింగ్స్ వో, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి. వో ఎందుకంటే ఇది ప్లూరల్ కనుక ఇక్కడ వర్ యూజ్ చేయాలి. అదే ఇక్కడ సింగిల్ అయితే వాజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ప్లూరల్ కనుక వర్ యూజ్ చేసి తర్వాత పెయింటెడ్ని తీసుకుంటాం V3గా. నెక్స్ట్ వన్ బై అండ్ నెక్స్ట్ వన్ అస్. సో ద బిల్డింగ్స్ వర్ పెయింటెడ్ బై అస్, ఇది పాసివ్ వాయిస్ అవుతుంది ప్లూరల్కి. నెక్స్ట్ వన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్, యాక్టివ్ వాయిస్. ఐ సబ్జెక్ట్, వాస్ ప్లేయింగ్ వెబ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి క్రికెట్ని ఇక్కడ మనం కొత్త సబ్జెక్ట్గా తీసుకున్నాం పాసివ్ వాయిస్లో. క్రికెట్ వర్స్ ఎందుకంటే క్రికెట్ సింగిల్ కాబట్టి వర్స్ యూజ్ చేసి తర్వాత బీయింగ్ యూజ్ చేస్తాం. అన్ని కంటిన్యూస్ టెన్స్లో బీయింగ్ అనేది రావడం జరిగింది. బీయింగ్ తర్వాత V3 యూజ్ చేస్తాం. ప్లేడ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం యాక్టివ్లో, ఇక్కడ V3 యూజ్ చేస్తాం పాసివ్లో. నెక్స్ట్ బై మీ కామన్. సో క్రికెట్ వాస్ బీయింగ్ ప్లేడ్ బై అనేది పాసివ్ వాయిస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్లూరల్. వీ వర్ పెయింటింగ్ ద బిల్డింగ్స్, యాక్టివ్ వాయిస్. సో పాసివ్ వాయిస్ ఏమవుతుంది? ద బిల్డింగ్స్
వర్ ఎందువల్లంటే బిల్డింగ్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేస్తాం. ద బిల్డింగ్స్ వర్ బీయింగ్, తర్వాత V3, తర్వాత బై అస్. సో ద బిల్డింగ్స్ వర్ బీయింగ్ పెయింటెడ్ బై అస్. ఈ విధంగా పాసివ్ వాయిస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్. ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఐ సబ్జెక్ట్ హ్యాడ్, V3 ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం యాక్టివ్ వాయిస్లో. దీన్ని పాసివ్ వాయిస్గా చేంజ్ చేద్దాం. క్రికెట్ న్యూ సబ్జెక్ట్. క్రికెట్ హ్యాడ్ బీన్, ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ బీన్ రావడం జరుగుతుంది. సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా. హ్యాడ్ బీన్ తర్వాత V3 యూజ్ చేయాలి. ప్లేడ్ బై మీ. సో క్రికెట్ హ్యాడ్ బీన్ ప్లేడ్ బై మీ, ఇలా పాసివ్ వాయిస్ రావడం జరుగుతుంది. ప్లూరల్ వీ హ్యాడ్ పెయింటెడ్ ద బిల్డింగ్స్, యాక్టివ్ వాయిస్. ద బిల్డింగ్స్ హ్యాడ్ బీన్ పెయింటెడ్ బై అస్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా పాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ రావడం జరుగుతుంది. అదే యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ తర్వాత V3 రావడం జరుగుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్కి పాసివ్ వాయిస్ ఉండదు. సో నెక్స్ట్ వన్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్లో మనం విల్ కానీ షెల్ కానీ యూజ్ చేయొచ్చు సబ్జెక్ట్ తర్వాత. ఓకే, ఐ విల్ ప్లే క్రికెట్ యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ ఐ, విల్ యూజ్ చేసిన తర్వాత ప్లే అనే V1 యూజ్ చేసాం. ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్లో విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసి తర్వాత V1 మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐ విల్ ప్లే క్రికెట్ అని చెప్పి అన్నాం యాక్టివ్ వాయిస్. సో పాసివ్ వాయిస్ క్రికెట్ తీసుకున్నాం ఇక్కడ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా. నెక్స్ట్ వన్ విల్ బీ లేదా షెల్ బీ. అంటే ఇక్కడ విల్ యూజ్ చేస్తే విల్ వస్తుంది, షెల్ యూజ్ చేస్తే షెల్ వస్తుంది. ఆ విల్ కానీ షెల్ కానీ తర్వాత బీ యూజ్ చేసిన తర్వాత V3 యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్లే అనే వెర్బ్ యొక్క V3 ఏంటి? ప్లేడ్ యూజ్ చేసిన తర్వాత బై మీ యూజ్ చేయడం జరిగింది. క్రికెట్ విల్ బీ ప్లేడ్ బై మీ అనేది పాసివ్ వాయిస్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు విల్ కానీ షెల్ కానీ యూజ్ చేయొచ్చు. విల్ అయితే విల్ బీ అంటారు, షెల్ అయితే షెల్ బీ అని చెప్పి మీరు యూజ్ చేస్తారు అంతే. నెక్స్ట్ వన్ ప్లూరల్. నేను ప్లూరల్తో షెల్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ విల్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. వి షెల్ పెయింట్ ద బిల్డింగ్స్, ఇది యాక్టివ్ వాయిస్. సో పాసివ్ వాయిస్ చూడండి, ద బిల్డింగ్స్ షెల్ బీ పెయింటెడ్. షెల్ వచ్చి బి వచ్చి తర్వాత ఈ పెయింటెడ్ అనేది పెయింట్ అనే వెర్బ్ యొక్క V3 రావడం జరుగుతుంది బై అస్. సో ద బిల్డింగ్స్ షెల్ బీ పెయింటెడ్ బై అస్ అనేది పాసివ్ వాయిస్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫ్యూచర్ కండిషన్స్కి పాసివ్ వాయిస్ ఉండదు. సో నెక్స్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఐ సబ్జెక్ట్ విల్ హ్యావ్ యూజ్ చేసిన తర్వాత V3 యూజ్ చేస్తాం యాక్టివ్ వాయిస్లో. పాసివ్ వాయిస్లో చూడండి క్రికెట్ విల్ హ్యావ్ బీన్ లేదా షెల్ హ్యావ్ బీన్. అంటే ఇక్కడ మనం విల్ ప్లేస్లో విల్ యూజ్ చేయొచ్చు, షెల్ కూడా యూజ్ చేయొచ్చు. క్రికెట్ విల్ హ్యావ్ బీన్ ప్లేడ్ బై మీ. చూడండి విల్ హ్యావ్ బీన్ తర్వాత V3 రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ బై మీ, దట్ ఈస్ ద పాసివ్ వాయిస్. క్రికెట్ విల్ హ్యావ్ బీన్ ప్లేడ్ బై మీ అనేది పాసివ్ వాయిస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్లూరల్. వి షల్ హ్యావ్ పెయింటెడ్ ద బిల్డింగ్స్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. చూడండి ప్లూరల్ అయినా సింగులర్ అయినా విల్ కానీ షెల్ కానీ మనం యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద యాక్టివ్ వాయిస్. ఇప్పుడు పాసివ్ వాయిస్ ఏంటి? ద బిల్డింగ్స్ షల్ హ్యావ్ బీన్ పెయింటెడ్. బై అస్. చూడండి షెల్ హ్యావ్ బీన్ వచ్చిందంటే మీకు ఈ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్ కానీ షెల్ హ్యావ్ బీన్ కానీ వచ్చి తర్వాత V3 రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ బై అస్. సో ద బిల్డింగ్స్ షల్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బై అస్ అనేది పాసివ్ వాయిస్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్స్కి పాసివ్ వాయిస్ ఉండదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పాసివ్ వాయిస్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో ఏజెంట్ అంటే ఎవరైతే ఆ పని చేస్తారో, ఎవరి చేత ఆ పని చేయబడుతుందో వాళ్ళ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా మనం అక్కడ చెప్పనవసరం లేదు, ఇర్రెలవెంట్గా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం ఆ ఏజెంట్ని ఒమిట్ చేసేసి పాసివ్ వాయిస్ని చెప్తూ ఉంటాం. అటువంటి సందర్భాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద పోలీస్ అరెస్టెడ్ ద థీఫ్ ఫర్ స్టీలింగ్. అంటే పోలీస్ అనేవారు దొంగని అరెస్ట్ చేశారు దొంగతనం చేసేందుకు అని చెప్పి ఇలా అన్నాం, అది యాక్టివ్ వాయిస్. పాసివ్ వాయిస్ చూడండి, ద థీఫ్ వాజ్ అరెస్టెడ్ ఫర్ స్టీలింగ్. అంటే ఆ దొంగ అరెస్ట్ చేయబడ్డాడు దొంగతనం చేసినందుకు. బై ద పోలీస్ అనే దాన్ని మనం ఒమిట్ చేసేసాం. అంటే పోలీసు చేత అరెస్ట్ చేయబడే సంగతి మనం చెప్పలేదు. ఎందువల్లంటే దొంగలు అనే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు కాబట్టి అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇక్కడ బై ద పోలీస్ అనే దాన్ని ఒమిట్ చేసేసి ద థీఫ్ వాజ్ అరెస్టెడ్ ఫర్ స్టీలింగ్ అని చెప్పి పాసివ్ వాయిస్ చెప్పాం. ఓకే, ఇంకో సందర్భం చూడండి, ద కోర్టు సెంటెన్స్డ్ హిమ్ టు డెత్. కోర్టు అతనికి డెత్ సెంటెన్స్ విధించింది అని చెప్పి ఇలా అన్నాం, అంటే మరణశిక్ష విధించింది అని చెప్పి ఇలా చెప్పాం, ఇది యాక్టివ్ వాయిస్. పాసివ్ వాయిస్ చూడండి, హీ వాజ్ సెంటెన్స్ టు డెత్ బై ద కోర్ట్ అనే దాన్ని మనం ఒమిట్ చేసే దాని గురించి ప్రస్తావించలేదు. ఎందువల్లంటే సాధారణంగా ఇటువంటి శిక్షలు అనేవి కోర్ట్సే విధిస్తాయి కాబట్టి అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇక్కడ బై ద కోర్ట్ అనే దాన్ని మనం ఒమిట్ చేసేసి సింపుల్గా హీ వాజ్ సెంటెన్స్ టు డెత్ అని చెప్పి ఇలా పాసివ్ వాయిస్లో మనం చెప్పాం. నెక్స్ట్, సంబడి హ్యాజ్ అటాక్డ్ హిమ్. సంబడి అంటే ఎవరో ఒకరు
అతని మీద అటాక్ చేశారు, దాడి చేశారని చెప్పి ఇలా యాక్టివ్ వాయిస్లో చెప్పాం. పాసివ్ వాయిస్లో ఈ హ్యాస్ బీన్ అటాక్డ్ అన్నాం సింపుల్గా. అంటే బై సంబడి అనేదాన్ని ఒమిట్ చేసేసాం. ఎందువల్లంటే ఎవరో తెలియదు, అటాక్ ఎవరు చేశారో తెలియదు కాబట్టి ఇక్కడ బై సంబడి తీసేసి సింపుల్గా హీ హ్యాస్ బీన్ అటాక్డ్ అంటే అతను దాడి చేయబడ్డాడని చెప్పి పాసివ్ వాయిస్లో చెప్పాం. ఈ విధంగా మనం స్టేట్మెంట్స్లో రకరకాల టెన్సెస్లో అలాగే ప్రత్యేక సందర్భాల్లో కూడా ఈ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి సెంటెన్స్ని ఈ విధంగా మనం చేంజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వీడియో లెసన్లో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ని ఏ విధంగా మనం పాసివ్ వాయిస్లోకి మారుస్తున్న విషయాన్ని తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.